హాయ్ అందరికి. ఇవాళ మా అమ్మ ఏదో కొత్త కర్రీ చేసింది. చాలా కాస్ట్లీ కర్రీ అంటండోయ్. అదేంటో చూద్దామా. గసగసాల కూర అంటండి. అది ఎలా తయారు చేసేదో చూసేద్దామా. ఒక 100 గ్రాములు గసగసాలు తీసుకొని చక్కగా నానబెట్టుకొని 3 గంటల పాటు ఆ 3 గంటల పాటు నానబెట్టుకున్న గసగసాలని మెత్తని పేస్ట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని తగినంత నూనె పోసుకొని అందులో తాలింపులు, జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలన్నమాట. ఈ రెండు కొద్దిగా ఎర్రగా వేగుతున్న టైంలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ కలర్ వస్తున్న టైంలో కొద్ది కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసేసుకొని చిటికడంతా పసుపు వేసుకోవాలి. పసుపు అన్ని కూరల్లో వేసుకుంటాం కదండి, సో అలానే కొద్దిగా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇందాక పేస్ట్ పట్టిన గసగసాల పేస్ట్ కొద్దిగా వేసి అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇలా పచ్చివాసన పోయి బాగా ఉల్లిపాయలతో మగ్గుతున్న టైంలో ఒక స్పూన్ కారం అని కాదండి, మీకు తగినంత, మీరు ఘాటు ఎక్కువ తింటే 2 స్పూన్లు అలా కారం వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని అడుగంటకుండా చూసుకుంటూ ఉండాలన్నమాట. నీళ్ళు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని దాంట్లో గరం మసాలా ప్రతి కర్రీలో వేసుకునే వాళ్ళమే కదండి, సో అలా గరం మసాలా తగినంత వేసి బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన కర్రీ రెడీ. దీంట్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేసుకుందామా. చక్కగా జీడిపప్పులు వేసుకొని తింటే అండి సూపర్ ఉంటుంది. కర్రీలో తగులుతూ ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట జీడిపప్పులు. సో జీడిపప్పులు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ ఉట్టిగా రైస్లో తిన్నా బాగానే ఉండిద్ది, కానీ చపాతీల్లో రోటీల్లో అయితే సూపర్ ఉండిద్దండి. సో అందుకని చెప్పి ఒక 2-3 చపాతీలు, మీరు ఎన్ని తింటే అన్ని చపాతీలు చక్కగా కాల్చుకొని ప్లేట్లో ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే ఉండిద్దండి. ఆహాహాహా సూపర్ ఉండిద్ది. ఇది ఎలా వచ్చిందో మీ ఇంట్లో ట్రై చేసి మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్మ వంట నా తంట.